అమ్మ ఇక్కడ 5 మంది లేకపోతే 10 మంది అనే దాని గురించి మన సుప్రీంకోర్టు ఇచ్చేసింది కాబట్టి మీరు ఇందాకే చెప్పారు ఆల్మోస్ట్ లీగల్ చేసేసింది కాబట్టి. కానీ ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఆవిడ ఫ్రీడమో ఎక్స్ప్రెషనో ఇంకోటి కాదు, అన్నిటికంటే మించి ఇక్కడ మనీ ఇన్వాల్వ్డ్ అవుతుంది. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన బట్టలు నువ్వు వేసుకో, నీ ఇష్టం వచ్చినంత మనతో తిరుగు, కానీ దాన్ని నువ్వు కమర్షియల్గా వాడడం అనేది ఏ ఆస్పెక్ట్లోకి వస్తుంది అది చూడాలి. బిఎన్ఎస్ వైలేషన్ రిస్క్లు ఇక్కడ నేను క్లియర్ కట్ గా రీసెర్చ్ చేసిన దాని ప్రకారం దెర్ ఇస్ అ హై రిస్క్. మైనర్స్ అందులో ఎంతమంది ఉన్నారో తెలియదండి మనకి. ఇంకా ఇండియాలో రెగ్యులేటరీ బాడీ అండర్ 16 ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో మనకి ఇంకా కౌంట్ లేదు. మన గవర్నమెంట్ ఇంకా రూల్ తీసుకురావాలి. అది 100% మోడీ గారు ఉత్తర్వులు జారీ చేశారు, మినిస్టర్లు చేస్తున్నారు యూత్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసేయాలని. కానీ ఇక్కడ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మైనర్స్ నెగటివ్లీ, ఇది బిఎన్ఎస్ వైలేషన్ అండి. రిలవెంట్ సెక్షన్ అబ్సనిటీ ప్రొవిజన్స్ యూత్ ఇంపాక్ట్. ఇది పొటెన్షియల్ వైలేషన్ ఏంటంటే ఆవిడ ఇండీసెంట్ గా, అంటే యూత్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా ఉన్నాయి మనకి ఇండియాలో, మీరు కుదిరితే చూడండి. ఓకే, యూత్ బిహేవియర్ ని, యూత్ ఆలోచనల్ని, యూత్ మెంటాలిటీని, యూత్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పలు విధాల ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా లాస్ ఉన్నాయి. దట్స్ కాల్డ్ యూత్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే ఓకే, అందులో ఈ బిఎన్ఎస్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైతే చేసే పిచ్చి పనులని యూత్ ఇంపాక్ట్ అవుతున్నారో దానికి డెఫినెట్ గా, అంటే ఈ ప్లాట్ఫామ్ పరంగా ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి నేను ఐమ్ జస్ట్ గివింగ్ యూ బేసిక్ ఫండమెంటల్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే భాషా గారు, నువ్వు అది లీగాలిటీ ఉంది కాబట్టి నువ్వు అది అని చెప్పి అమ్ముకో, నీ బాడీని వాడుకో, అందరితో మెప్పించుకో, ధనార్జన చేసుకో. కానీ నేను అది కాదు, నేను పతితని, పార్వతిని, బట్ నన్నందరూ అలా చూడకండి, అలా బిహేవ్ నేను చేసినా సరే నన్ను అలా అనకండి అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది నా వాదన. అది కరెక్టా కాదా కానీ అట్లీస్ట్ ఆ మాట అనే అవకాశం అయితే ఆవిడకు ఉంది, ఎందుకంటే అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాబట్టి. కానీ ఇక్కడ పాయింట్ అది ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది. ఇంకాగ్నిటో, ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే అమ్మాయి ఎవరైతే విమర్శించిందో ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు, యూత్ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి జస్ట్ మీలాగా నాలాగా ఆవిడ కూడా తన అభిప్రాయం కొంచెం ఘాటుగా వెలిబొచ్చింది. దీనికి మన పోలీసులు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కేసే కావచ్చు, లేకపోతే అనసూయ గారి కేసు కావచ్చు, ఇవన్నిట్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఏమైనా సమాజంలో ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ చూపించనివ్వండి, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, మీరు ఆ సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయకండి, మేము ఎట్టాగో ఉద్ధరించాము పోలీసులు, మేము ఎట్టాగో ఉద్ధరించాము, మీరు కూడా ఉద్ధరించకండి, చెడగొట్టండి అని వదిలేస్తున్నారు అనేది పాయింట్. ఇక్కడ విష్ణుప్రియని, అమ్మ నేను ఒక మాట చెప్తాను వినండి, విష్ణుప్రియని నేను అస్సలు తప్పుపట్టను. ఎందుకంటే విష్ణుప్రియలా కొన్ని లక్షల మంది ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరికీ లేనిది ఇవాళ మనం విష్ణుప్రియని మాత్రమే అనడానికి లేదు. ఎందుకంటే ఇది యాజ్ ఎ పాలసీగా గవర్నమెంట్ ఇప్పుడు గ్యాంబ్లింగ్ తప్పు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పు అని చెప్పి ఎప్పుడైతే ఒక కేసు పెట్టి అందరినీ కాస్త కంట్రోల్లో పెట్టారో, ఒక బెత్తం చూపించారో, అలా దీనికి ఒక్క బెత్తం ఎవరన్నా చూపించారా? లేదు. మీలాగా మాలాగా ఎవరైతే దీని గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఈవిడ మీద ఎందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మనం మోరల్ పోలీసింగ్ చేస్తున్నాం కాబట్టి మనలాగా ఇప్పుడు నాలా లా చదువుకునే వాళ్ళు అపోజిషన్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు, రైట్? ఆ అమ్మాయి నోరు మూయించారు అంటే ఎవరైతే ఇలా మోరల్ పోలీసింగ్ చేసి ఒక వీడియో ద్వారా ఆవిడ ఎక్స్ప్రెషన్ ని, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ని చెప్పారో, విష్ణుప్రియని ఇలా అంటం తప్పు అని చెప్పి ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ చేశారంటే లాని ఎప్పుడు మీడియాని తట్టకూడదు. నేను నందూస్ కేసులో కానీ వేరే ఏ కేసులో అయినా సరే రిజల్ట్ కావాలంటే లా తలుపు తట్టాలి. ఆ లా ఏం చెప్తుందో ఆవిడ మీద ఆ సెక్షన్స్ పెట్టి కేసులు వేయాలి. కానీ అలా ఎందుకు చేస్తారు ఎవరైనా? నేనైనా మీరైనా ఒక థర్డ్ పార్టీ